ఈ కాలంలో పెద్దలు మరియు చిన్నపిల్లలు కూడా టీవీలకు ప్లస్ సెల్ ఫోన్లకు అతుక్కపోయి ఉంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మర్చిపోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం, ఆదిలాబాద్లో ఉన్న ఒక కుటుంబం, వాళ్ళ జీవితం మొత్తం ఒకరే కాదు, వాళ్ళ ఇంటి ముగ్గురు, మేడం కవిత మేడం గారు, వాళ్ళ కూతురు దివిజ, హిమజ, ముగ్గురు కూడా నాట్యం లోపట, సంగీతం లోపట, వీళ్ళ లోపట ఆదిలాబాద్లో ఉన్న పిల్లలందరికీ కూడా నేర్పించాలని, అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలకు పునరుజ్జీవనం కల్పించే విధంగా వాళ్ళు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఆ సందర్భంగా మేడం గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా సంవత్సరాలుగా మేడం గారు మరియు వాళ్ళ ఫ్యామిలీతో పరిచయాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు డైరెక్టర్ రిమ్స్లో ఉన్నప్పుడు కూడా మా మెడికల్ స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేయాలని ప్రతి ప్రోగ్రాంలో కూడా మేడం రిక్వెస్ట్ చేసి మేడంతో ఒక కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ పెట్టించేవాడిని. అక్కడంతా వాళ్ళు మామూలు లేటెస్ట్ డాన్సెస్ చేసేవాళ్ళ పిల్లలందరూ. సో వాళ్ళందరికీ కూడా భరతనాట్యం, ఈ మన సంగీతం ఇంట్లో కూడా కొంత నైపుణ్యత రావాలి, వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మేడం గారు కంపల్సరీ ప్రతి 15th ఆగస్ట్ 15 జనవరికి వాళ్ళ టీంతో వచ్చి మా డ్రీమ్స్లో కార్యక్రమాలు చేసేవాళ్ళు. చాలా సంతోషం వేసింది. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు, ఇప్పుడు 3 years పిల్లలు కూడా ఇట్లాంటి వాటిలో ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులను మెచ్చుకోవాలి. వీటి వల్ల మెయిన్గా 3 సైంటిఫిక్గా కూడా ఒక 3 ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయని చెప్తారు. ఒకటి ఏంటిదంటే మెమరీ పవర్. మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది. రెండోది కాన్సన్ట్రేషన్, తర్వాత మూడోది ఫిజికల్ స్టామినా. సో ఈ 3 పెరగడమే కాకుండా వేరే చెడు అలవాట్లకు మన పిల్లలు పోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగానికి వస్తాయి. సో మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. వీళ్ళకు ఆల్మోస్ట్ గిన్నిస్ రికార్డ్స్లో కూడా వీళ్ళ పేరు నమోదు చేయడం జరిగింది. సో ఇంత మంచి ఇన్స్టిట్యూట్ మీ పిల్లల్ని పంపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను తెలిసిన మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. డాక్టర్ గారు వివరించారు ప్రాంతం గురించి. అయితే ఈ సంగీతము దీన్ని ఫైన్ ఆర్ట్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో లలిత కళ అంటాము. ఈ లలిత కళలు ఫైన్ ఆర్ట్స్ అనేది అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ అన్ని దేశాల్లో మ్యూజిక్ ఉంటుంది. కానీ మన దేశంలో, మన భారతదేశంలో ఉన్న లలిత కళలకు ఉన్న ప్రాముఖ్యత వేరే వాటికి లేదు. అది చాలామంది ప్రాంతంలో తెలుసు, మనకు తెలిసి తెలియటం ఉంటాం. లలిత కళ లోపల సంగీతము, నాట్యము, చిత్రకళ ఎన్నున్నాయండి, అనేక రకాలు ఉన్నాయి. కానీ ప్రతి దానిలో మన విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు సంగీతం ఉందనుకోండి, సంగీతము గాత సంగీతం అంటారు. గాత సంగీతంలో కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ సంగీతం ఉంది, అవునా కదా? ఎన్నో రకాల సంగీతంలో కూడా అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. నాట్యం అనుకోండి, నాట్యం అంటే నీకు వారు చెప్పే కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కేరళ పోతే మన ఒడిస్సాలో ఒడిస్సీ, మన ఉత్తర భారతదేశంలో ఇంకో రకమైన నాట్యం అంటే పలు రకాల కథకళి, ఎన్ని రకాల నాట్యాలు ఉంటాయి. అలాగే మ్యూజిక్ ఎన్ని రకాలు ఉంటాయి, చిత్రకళ ఎన్ని రకాలు ఉంటాయి. దానికి తార్కాణమే మన దేశంలో ఉన్న దేవాలయాలు అన్నీ. అజంతా, ఎల్లోరా గుహలు, పెద్ద పెద్ద దేవాలయాలు అన్నిటి కూడా ఈ లలిత కళ మనది ఇంత గొప్ప దేశం. ఈ లలిత కళలు లేదా సంగీతం ఏదైనా కానీ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భగవంతుని ఆరాధించడం. మనం పుట్టిన కాబట్టి భగవంతుని కొలువు చేయడం, భగవంతుని ఆరాధించడం, భగవంతుని ప్రేమించడం. దాంతో పాటుగా మనిషి యొక్క వికాసం. డాక్టర్ గారు చెప్పారు, లలిత కళ వల్ల మనోవికాసం కలుగుతుంది, శారీరక వికాసం కలుగుతుంది. మనోవికాసం అనేది చాలా ముఖ్యమైనది.
ఈ లలిత కళ వల్ల, నాట్యం వల్ల, సంగీతం వల్ల శారీరకంగా వికాసమే కాకుండా మనం ఇక్కడ నాట్యం తీసుకోండి మొత్తం శరీరం ఉన్న అంగాలన్నీ కదులుతాయి, వేళ్లతో సహా కదులుతాయి, కన్నులతో సహా. కళ్ళు కూడా ఎక్సైజ్ ఉంటుంది వాడికి. ఆ డాన్సర్ నాట్యం చేసే వాళ్ళు కన్ను ఇట్లా తిప్పుతూ ఉంటుంది, కన్ను కూడా తిప్పుతూ ఉంటారు. అంటే ఎన్ని రకాల మనం చూస్తాం, డాక్టర్ చెప్తారు ఐసులకి కన్ను తిప్పండి, అది తిప్పండి అని అంటారు. అలాంటి అవసరం లేదు. మన నాట్యం నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సో ఈ రకంగా ఈ లలిత కళ వల్ల, నాట్యం వల్ల, సంగీతం వల్ల, అన్నిటి వల్ల మనిషికి ఏమైందంటే శారీరకంగా ఆరోగ్యం ఉంటారు, మానసికంగా కూడా ఆరోగ్యం ఉంటారు. మళ్ళీ ఇంకోటి కూడా మనకు కావాల్సిన ఆనందం, సంతోషం. మనం సంతోషం కోసం ఏమో చూస్తాం, లేదా టీవీ చూస్తాం, ఇంకే చూస్తాం. కానీ సంతోషం, అసలు సంతోషము మన హృదయం. ఇట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్, ఇట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. హ్యాపీనెస్ ఇస్ లైఫ్ విత్ అద్ ఓన్లీ. మనలో ఉన్న సంతోషాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం. మనం చిత్రలేఖనం చేసామనుకోండి ఎంతో ఆనందం కలుగుతుంది, మనం ఒక పాట పాడమనుకోండి ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ రకంగా దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది, 10 మందికి ఆనందం కలుగుతుంది. చిన్న పిల్లలు నాట్యం చేశారు, చక్కగా చిన్న పిల్లలు నాట్యం, వాళ్ళ ఆనందం మాకెంతో ఆనందం అయిపోయింది. మా హృదయాలు కలిగిపోయింది. చిన్న పిల్లలు ఎంత చక్కగా నాట్యం చేశారు. అంతకుముందు ఆ అమ్మాయి వీణ పైన వందే మాత్రం పాడింది, గణేష్ వీణ వల్ల, ఆ వాయిద్యం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. సో ఈ లలిత కళ వల్ల, వీణ వల్ల, వీటి వల్ల ఏంటంటే మనకు ఆనందం కలుగుతుంది, పనులకు ఆనందం కలుగుతుంది. మళ్ళీ మీకు తల్లిదండ్రులు మీకు గుర్తుందో లేదు, ఈ లలిత కళ వల్ల చదువు వల్ల గుర్తింపు రా. మీకు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అనుకుంటాం ఐఐటి నీట్ చేస్తే పేపర్లో ఫోటో వస్తుంది, ఒక్కరోజు మాత్రం ఫోటో వస్తుంది, ఒక్కరోజు మాత్రం గుర్తుంటుంది, లక్షల్లో ఒకరు గుర్తారు. కానీ లలిత కళల వల్ల ఏమైందంటే మీ అమ్మాయి ఒక 1000 మంది, 500 మంది స్టేడియంలో, జడ్పీఆర్లో ఏదో రకరకాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అనుకోండి, ఆమె పోయి నాట్యం చేస్తుంటే, ఆమె పోయి పాట పాడుతుంటే అందరూ చూస్తుంటారు. మీరు ఫోటో తీసుకుంటారు, సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే మనకు గుర్తింపు లభిస్తుంది. మన అమ్మాయి గుర్తింపు లభిస్తుంది, మన అబ్బాయి గుర్తింపు లభిస్తుంది. అంటే మనకి ఆ గుర్తింపు రావడం వల్ల ఏమవుతుంది, మన అమ్మాయి మన అబ్బాయి అలా ఒక్కసారి కాన్ఫిడెంట్ ఫీల్ అవుతుంది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చూడండి, మీరు గమనిస్తున్నారు, చాలా గమనించారు. స్టేజ్ మీద ఎక్కాలంటే భయం. అటువంటి స్టేజ్ మీద ఎక్కి ఒక అమ్మాయి పాట పాడింది అనుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళి ఒక నాట్యం చేసింది అనుకోండి, ఎంత వాళ్ళకు మనోవికాసం కలుగుతుంది, ఎంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఈ ఫైన్ ఆర్ట్స్ వల్ల, ఈ లలిత కళ వల్ల, ఈ నాట్యం వల్ల, ఈ పెయింటింగ్ వల్ల, ఈ సంగీతం వల్ల. ఇన్ని రకాలమే కాబట్టి మనం నేర్పించాలి. సమ్మర్లో వచ్చిందని నేర్పించడం కాదు, వారికి చెప్పాను, వారి దగ్గర నేర్పుకుంటారు. సమ్మర్లో 30 రోజులు టైమే కాకుండా ప్రతి వారం ఒకసారి 2 సార్లు నేను మన స్కూల్లో చెప్తుంటాను, మా కాలేజీ చెప్తుంటాం, ఖర్చులో చెప్తుంటాం. మీరు వారానికి ఒకసారి క్లాసులలో నేర్పించండి మీ పిల్లలని. కానీ చదువే కాదండి, సండే టు మండే దాకా ఎప్పుడు 3 కాదు, చదువు కాదండి, చదువుతోనే ఏం కాదు. కాబట్టి వారం కూడా లలితకళ నేర్పిస్తే పిల్లలు డాక్టర్ చక్కగా చెప్తారు. వాళ్ళకైతే తప్పదని ఒకటి ఉంటారు, మంచి అలవాట్లు కలుగుతాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇంత లాభం ఉందండి. మరి ఇటువంటి దానికి మనం పంపిస్తాం. ఇంకోటి డాక్టర్ గారు నాకు ఇంకో విషయం ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఒక అపోహ ఏంటంటే, నేను పెద్దవాళ్ళు అయిపోయినాము, తల్లిదండ్రులకు ఇప్పుడు మీలాంటి ఏం తల్లిదండ్రులకి ఒక అపోహ, ఈ లలితకళని కేవలం అమ్మాయికి నేర్పించాలి. మనం చూసుకుంటే అమ్మాయిలే నాట్యం నేర్చుకుంటారు, అమ్మాయిలే పాట పాడి నేర్చుకుంటారు, అమ్మాయిలే చక్కగా. అదే అమ్మాయిలు నేర్చుకుంటే అబ్బాయి ఏంటంటే, అబ్బాయి మాత్రం ఏంటంటే డాక్టర్ కావాలి, అబ్బాయి ఐఐటీ డిగ్రీ కాదు, అంతే. వానికి అబ్బాయి అవసరం లేదా? వానికి కూడా, ఆ అబ్బాయి కూడా సమానంగా వాడు ఒక శిశువే కొడుకు కూతురులాగానే. కూతురుకి ఎలాగా డ్యాన్స్ నేర్పిస్తున్నాం మీరు ఎల్లమ్మా. డ్యాన్స్ అనేది శివతాండవం డ్యాన్స్ ఉంది వరంగల్, పేరు శివతాండవం. ఎంత అద్భుతంగా యువకులు ఎంత అద్భుతంగా నాట్యం చేస్తారంటే వాళ్ళు మనం కదిలిపోతాం. రాజారెడ్డి గారు పుట్టే నిర్మల్ గారు వారు కూచిపూడి నాట్యం కదా, ఎంత ఇదండి. అంటే మగవాళ్ళు కూడా డ్యాన్స్ చేసుకుంటారు. మనం అనుకుంటాం డ్యాన్స్ అంటే ఆడపిల్లకే, పాట ఆడపిల్లకే. ఇది అంతా అపోహ. కాబట్టి తల్లులారా వీటిని అధిగమించి మీ అబ్బాయిని పంపించండి. మీతో మీకు అబ్బాయి ఉంటాడు, అమ్మాయి కాబట్టి అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయిని మా తీసుకొచ్చి ఇక్కడ నేర్పించండి, చిత్రలేఖ నేర్పించండి, వారి దగ్గర ఈ వీణ నేర్పించండి, వీణ కూడా నేర్పించండి. నేను ఒక పెళ్లికి వెళ్ళానండి, మంచిర్యాల పెళ్లికి వెళ్ళాను. ఎంత అద్భుతంగా అంటే వీణ కొందరు వచ్చారు, ఆయన పెద్ద చాలా సంగీతకారుడు, వీణ వాయిస్తుంటే అసలు ఆ భోజనం స్టార్ట్ అయినా ఎవరు లేస్తలేదు. ఆ వీణ మీదనే ఆయన వాడుతూ ఉంటే అందరు చూస్తూ ఆ వీణ మీద వాయిస్తుంటే అందరు కదిలిపోయారు, అతికిపోయారు, ఒక మిస్పరేజ్ అయిపోయారు, సమూహితులు అయిపోయినారు. ఇప్పుడు ఎంత గొప్ప అతని యొక్క ఆ ఛార్జ్ ఆయనకు ఆ రోజు 40,000. 1 గంట 2 కార్యక్రమాన్ని 40,000 పైన తీసుకుని అలాగే వచ్చారు. అంటే మగవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఉపాధి కలుగుతుంది, అన్నీ వస్తాయి. మనలో తప్పన ఎవరికి ఉండాలా? తల్లిదండ్రులు మీకు ఉండాలి.
కదా. వారికి ఎంత తపన ఉందో డాక్టర్ గారు చెప్పారు. ఆమె ఎంత కష్టపడుతుంది, వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడుతుంది, ఎంత ఇది అయిపోయినారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మేము నేర్పుతాం రండి అంటే మన అందులో ఇంతమంది ఉంటే ఒక 200-300 అసలు రావాలి. నాట్యం నేర్చుకుంటాం బాగా నేర్చుకుంటాం అందరూ వచ్చేసి ఎండపడి నో స్వీట్స్. నేను మరొక స్కూల్కి పోయాను, అక్కడ చూస్తే 2 స్వీట్లు ఉన్నాయి, 3 స్వీట్లు ఉన్నాయి, నో స్వీట్స్ అని పెట్టారు. ఇక్కడ కూడా నో స్వీట్స్ అని పెట్టాలి. ఇక అంతమంది రావాలి. అసలు ఫ్యూచర్ దిస్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లర్నింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. హ్యాపీగా ఇదండి. కాబట్టి ఈ సందర్భంగా చిన్నారులకు ఆశీర్వదిస్తూ మరి మీ అందరికి కూడా మీరు రండి, మీరుతో ఇది చూసుకొని అవసరమైతే వారికి సహాయ సహకారం మీరు కూడా మీ పక్క వాళ్ళకి చెప్పండి. మీరు రావడం కాదని మీ అమ్మాయిని పంపడం కాదని పక్క వాళ్ళకి చెప్పాలి. ఒకటి ఏంటంటే అమ్మాయి మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలా, మంచి ఆలోచన 10 మంది పంచుకోవాలా. మన అమ్మాయి మాత్రం బాగుపడదా కాదు కదా, మన అబ్బాయి మాత్రం బాగాలేదా, అదే అబ్బాయి పంపిస్తున్నా మా అమ్మాయిని పంపిస్తున్నా, మీరు కూడా మీ అబ్బాయిని పంపించండి, మీరు కూడా మీ అమ్మాయిని పంపించండి, కోచింగ్ పంపించండి. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ కోచింగ్ సమ్మర్లో కూడా ఐఐటి నీటు అదే మనకి పాపం అదే కోపం. ఇక మన పూర్వపడి కాకుండా ఏమవుతుంది అట్లా కాదు. ఈ రకంగా మీరు పక్కింటి వాళ్ళకి చెప్పండి, ఎక్కువ మంది తీసుకెళ్ళండి, ఇక్కడ చేర్పించండి, మీ పిల్లలు మంచి ఉద్యోగంలోకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మనం ఏం కాదు ప్రత్యేకంగా వారిచ్చారు. అభిమానం కొద్ది పిలిచారు, మన దగ్గర చాలా దగ్గర అభిమానం కొద్ది పిలిచినందుకు మేము వచ్చేసారు. అప్పటి చూస్తాం మీతో మాట్లాడాలి చూడాలి అనుకున్నాను. ఇటువంటి అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. వైద్య సారథ్యంలో నిర్వహించబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు. ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి డాక్టర్ అశోక్ గారు, ఆదిలాబాద్ పట్టణంలో మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ జనరల్ సర్జన్ గారు, గత 3-4 దశాబ్దాలుగా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి వైద్యులు వాళ్ళు. తర్వాత అలాగే డాక్టర్ విజయబాబు గారు, అసోసియేట్ ప్రొఫెసర్, రిటైర్డ్. ఎంతోమంది విద్యార్థుల్ని కెమిస్ట్రీలో ముఖ్యంగా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులు. విశ్రాంత అధ్యాపకుడిగా ఉన్నా కానీ తన నిరంతరమైనటువంటి సేవల్ని మోటివేషనల్ కార్యక్రమాల ద్వారా కొనసాగిస్తున్నటువంటి వారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి కవిత వైద్య మేడం దాదాపు 20-25 సంవత్సరాలుగా మన పట్టణంలో వారి భర్త మహేష్ కుమార్ వైద్య గారి సహకారంతో, పిల్లల సహకారంతో అద్భుతంగా పిల్లల్ని సంగీతంలో కానీ నాట్యంలో కానీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో చాలా మంది నృత్యాన్ని, ఒక శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంటున్నారు అంటే అది కవిత మేడం యొక్క ఘనత. చాలా 15-16 సంవత్సరాల క్రితం కూడా నేను మా పాపను సంగీతం కోసం మేడం దగ్గరికి పంపిస్తే ఆమె 1వ తరగతిలో ఉన్నప్పుడే దాదాపు 7-8 చరణాల పాటలు స్టేజ్ మీద పాడగలిగింది. 1వ తరగతిలో చూడకుండా నోటికి జ్ఞాపకం చేసి పాడగలిగింది. అట్లా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ప్రతిభ కవిత మేడం యొక్క సొంతమని చెప్పడం. మన ముందు చూసినాం. మనం ఇప్పుడు చిన్నారులు 3-4 సంవత్సరాల చిన్నారులు అద్భుతంగా, వాళ్లకు అసలు ఏకాగ్రత అనేది ఉండదు. అట్లాంటి వాళ్ళను కూడా
నృత్యం చేయించగలిగేటువంటి ప్రతిభ కవిత మేడం చూద్దాం. నిజంగా మనం ఆలోచిస్తే నృత్యం అనేది దైవిక కళ. అంటే అది ఒక దేవుని అనుగ్రహం ఉన్న వాళ్ళకే లభిస్తుంది తప్పితే ఆషామాషి వ్యక్తులకు లభించేటువంటిది కాదు. ఒక కూచిపూడి నృత్యము ఒక దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. తీర్మాన డ్యాన్స్ పెళ్లి బారాత్ల ముందు ఎవరన్నా చేయగలుగుతారు. అంత అద్భుతమైనటువంటి నటరాజు యొక్క అనుగ్రహం లభించినటువంటి వాళ్ళకు మాత్రమే లభించే ఈ అనుగ్రహంగా మనం భావిస్తాం. ఇవాళ భారతదేశము కళలకు నిలయం. మనము భౌతికంగా నువ్వు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. దానివల్ల నీకు సుఖవంతమైనటువంటి జీవితం లభిస్తుంది, సౌకర్యవంతమైనటువంటి జీవితం లభిస్తుంది. కానీ ఆనందం దొరకదు. ఆనందం దొరకాలి అంటే కళల్ని నేర్చుకోవాలి. ఆ కళలు సంగీతం, నృత్యం. దీని ద్వారా మనిషి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. మనకు అల్టిమేట్గా చివరి లక్ష్యం ఏంటిది? మనిషికి కావాల్సింది ఆనందం. ఇవాళ ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నాం మనం ప్రతి క్షణం కూడా. ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ప్రతి మనిషి కూడా ఒక కళను నేర్చుకోవాలి. ప్రతి మనిషి ఒక కళను నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం ఈ ఆధునిక యుగంలో అనుభవిస్తున్నటువంటి అన్ని ఒత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతాం. నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, మన శ్యామల డాక్టర్ గారు అంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె సంగీతాన్ని తర్వాత నృత్యాన్ని కూడా నేర్చుకున్నట్టుగా నాకు తెలుసు. వీణ నేర్చుకుంటారు మేడం, అంత సమయాన్ని కేటాయించి. ఎందుకంటే ఒత్తిడితో కూడినటువంటి జీవితంలో మనకి ఏదైనా ఒక కళ ఉన్నట్లయితే ఆ ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ పిల్లలు చదువులు, ట్యూషన్లు, హోంవర్కులు, వాళ్ళకు ఎల్కేజీ నుంచి వాళ్ళకు ఒత్తిడి ప్రారంభమవుతున్నది. మనం మెరిట్, మార్కులు వీటే చూస్తున్నాం, కానీ పిల్లల ఆనందాన్ని మనం పట్టించుకోవడం. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, మనకు మన ఋషులు మునులు అక్షర జ్ఞానాన్ని నేర్పారు, ఆనందం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా నేర్పారు. ఋగ్వేదం ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, మనిషి లేదా ఒక విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి 6 అంశాల గురించి చెప్తుంది. ఏంటి? మనం నిర్వర్తించాల్సినటువంటి 6 విద్యుక్త ధర్మాలు ఏంటి అంటే, ఒకటి అధ్యయనం, ఇంకోటి అధ్యాపనం, ఇంకోటి యజనము, ఇంకోటి యాజనము, 5వది గ్రహణము, 6వది దానం. ఈ 6 గురించి. అధ్యయనం అంటే మనం నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అధ్యాపనం అంటే మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి. అట్లాంటి గొప్ప పని చేస్తున్నటువంటి సంగీత నృత్య విదుషిమణి కవితా మేడంకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరిలో 6లో ఒకటి గ్రహణం, దానం అనేటువంటి గొప్ప విషయాన్ని కూడా మన సంస్కృతి నేర్పుతున్నది. ఏంటి అంటే, మనం ఏదైతే ఈ మనుషుల ద్వారా, ఈ ప్రపంచం ద్వారా, ఈ విశ్వం ద్వారా మనం ఏదైతే పొందుతున్నామో అది మన దగ్గర ఉంచుకోదు, బరువెక్కిపోతుంది. మన శరీరము, మనస్సు అంతా బరువెక్కిపోతుంది. ఏదైతే మనం సంపాదిస్తున్నామో అది ఈ ప్రపంచానికి ఇచ్చేయమని చెప్తుంది రూపేణ. మనం ఏది సంపాదించినా కానీ అది ప్రపంచానికి తిరిగి ఇచ్చేయమని చెప్తుంది. మనకేంటి అంటే, ఇంగ్లీష్ ఒకటి చెప్తేనే మనకు అది గమ్మత్ అనిపిస్తుంది. శంఖంలో వస్తేనే తీర్థమైనట్టు బ్యాక్ టు సొసైటీ, పే బ్యాక్ టు సొసైటీ అని చెప్తే అది మనకు గమ్మత్ అనిపిస్తుంది. కానీ ఋగ్వేదం ఎప్పుడో చెప్పింది గ్రహణం, దానం. నువ్వు ఏదైతే ఈ ప్రపంచం నుంచి, ఈ విశ్వం నుంచి గ్రహిస్తావో అది తిరిగి ఇచ్చేయి. ఏది నీ దగ్గర దాచుకోవు. అది విద్య కానీ, ఎలాంటి విద్య అయినా సరే, సంపద కానీ, ఈవెన్ డబ్బు అయినా సరే. ఎందుకంటే పోయేటప్పుడు అలెగ్జాండర్ చూపించినట్టు 2 చేతులు ఖాళీ చేతులతో పోతాం. ఎవ్వరు కూడా మనం సంపాదించినటువంటి కోటాను కోట్ల డబ్బులు తీసుకొని
ఇవాళ అద్భుతమైనటువంటి ఒక కూచిపూడి నృత్యాన్ని మన ఆదిలాబాద్ పట్టణంలో చిన్నారుల నుంచి తీర్చిదిద్దుతున్నటువంటి కవిత మేడం, మన నాట్యశాస్త్రం భరతముని 2000 సంవత్సరాల క్రితం రచించింది. అది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నేర్పించబడేటువంటి ఒక ఆర్ట్ కళ. దీంట్లో మనకు 3 విషయాలు ఉంటాయి: ఆహార్యము, ఆంగికము, అభినయం. ఆహార్యం, వేషం, అద్భుతమైనటువంటి వేషం, చూడగానే మనకు ఆహా అని అనిపిస్తాం, అంత అద్భుతంగా ఉంటుంది. ఆంగికం, మన నృత్యంలో శరీరంలోని ప్రతి అంగం, ప్రతి కణం కూడా మాట్లాడు. తల వెంట్రుక నుంచి కాలి గోరు దాకా ప్రతి అంగం కూడా మాట్లాడు. కన్నులు మాట్లాడతాయి, పెదవులు మాట్లాడతాయి, చేతులు మాట్లాడతాయి, వేళ్ళు మాట్లాడతాయి, పాదాలు మాట్లాడతాయి, ప్రతి అణువణువు మాట్లాడుతుంది, ఆఖరికి జడ కూడా మాట్లాడుతుంది. అది ఆంగికం. తర్వాత అభినయం, ముఖంలో పలికించేటువంటి నవరసాలు, అది కోపం కావచ్చు, రౌద్రం కావచ్చు, బీభత్సం కావచ్చు, భయానకం కావచ్చు, ఇట్లాంటి ఈ 3 యొక్క సమాహార కళనే నృత్యం. అది నేర్చుకునేటువంటి పిల్లలు నిజంగా వాళ్ళు ధన్యులనే చెప్పచ్చు. మీరు నేర్పించడానికి తల్లిదండ్రులకు ఒక పట్టుదల కావాలి ఖచ్చితంగా. మీరు అంటే మొదలు పెట్టిన తర్వాత మీ పిల్లలు ఆరంగేట్రం చేసేదాకా అదే పట్టుదలను కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ గురుముఖత నేర్చుకునేటువంటి విద్య ద్వారానే ఎవరైనా రాణించగలరు. అది మళ్ళీ మీ పిల్లలు ఈ సొసైటీకి పే బ్యాక్ టు సొసైటీ అన్నట్లుగా ఆ పిల్లలు మళ్ళీ ముందు తరాలకు అందిస్తారు. అట్లా మన భారతీయ సంస్కృతిని, మన కళల్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కవిత వైద్య మేడం గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మహేష్ కుమార్ వైద్య సార్కి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మాటలు ఓపికగా విన్నటువంటి పేరెంట్స్కు, విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు శాలిని, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు వీణ వాయించడం, సంగీతం, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. అయితే నేను ఇంతకుముందు నేర్చుకోవాలని చాలా అనుకున్నాను. తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్లో సంగీతము, వీణ, డ్యాన్స్ గురువు గారి దగ్గర, కవిత మేడం గారి దగ్గర నేర్చుకున్నాను. 3 years వరకు నేను నేర్చుకున్న తర్వాత మళ్ళీ నాకు ఒక 4 years గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా పేరెంట్స్ని ఒప్పించి మా గురువు గారు కవిత వైద్య గారి దగ్గర సంగీతము, డ్యాన్స్, వీణ నేర్చుకుంటున్నానండి. మా గురువు గారు కవిత వైద్య గారు నాకు స్పెషల్ టైం తీసుకొని మరి సంగీతము, డ్యాన్స్, వీణ నేర్పిస్తున్నారండి. అందరూ ఈ టీవీలు, ఫోన్లు చూడడం, అడిక్ట్ అవ్వడం ఆపేసి ఇలాంటివి వీణ, సంగీతము, డ్యాన్స్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఇంత మంచి మేడం ఉండి అసలు ఎక్కువ లైమ్లైట్లోకి రావట్లేదు మేడం, అసలు తెలియదు చాలా మందికి. నేనే వెతుక్కుంటూ వెళ్ళాను. సో మన కళల్ని మనమే ప్రోత్సహించాలండి, మన వెస్ట్రన్ కల్చర్ని ప్రోత్సహించకూడదు. మనకు సంబంధించిన నాట్యాలు కానీ, మ్యూజిక్ని కానీ, ఇంకేదైనా తెలుగు భాషకు సంబంధించిన ఇవైనా కానీ మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు రాదు. ఫార్మర్స్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు కానీ మన దగ్గర మనం ముందున్నది మనం నేర్చుకోలేకపోతున్నాం. సో ఇంట్లో ఉన్న పిల్లల్ని కనీసం మన ఇంట్లో 2-3 పిల్లలకి ఒక్కరికైనా మనకు సంబంధించిన తెలుగుదనాన్ని మనం నేర్పిస్తే మనకు ఎంతో బాగుంటుంది, మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. నా పేరు శ్రీవల్లిక. మా ఫాదర్ డ్రీమ్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్. ఫస్ట్ మేము గూగుల్లో సెర్చ్ చేసినాం, అప్పుడు మాకు కవిత మ్యామ్ అని తెలిసింది. అప్పుడు మేము సమ్మర్ క్యాంప్ కనుక్కొని అక్కడికి వెళ్తే డ్యాన్స్ మంచిగా నేర్పించింది. అప్పటి నుంచి నేను ఈ డ్యాన్స్ కంటిన్యూ చేసి ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. మ్యామ్ చక్కగా నాట్యం నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. I'm mother of Kanadha. Actually, classical dance, music, as Andalaga, it was also my dream to practice.
but due to circumstances I could not, so I'm sending my daughter. She's 4 years old now. Since 1 year she's coming here. I did not know about today's program. She just informed me that today's program. She did not get ready and she's unable to dance today. No problem, we'll have some other time, but okay, it's a good opportunity for kids to have to perform on stages, to not have stage fear at this stage. It's a good opportunity. Thank you, ma'am, for this program. యాక్చువల్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా 6th క్లాస్ టు 9th క్లాస్. అప్పుడు నాకేం తెలియదు డ్యాన్స్ గురించి, జస్ట్ వచ్చి నేర్చుకున్నా. అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ తర్వాత మ్యామ్ నేర్పించినప్పుడు ప్రతిదీ చెప్పేవారు అనమాట. దాని ఇంపార్టెన్స్, ఇట్లా ట్రెడిషనల్ గురించి, మన తెలుగు వాళ్ళం మనం ఇవన్నీ మనం నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు బయట వాళ్ళు వచ్చి అనేసి. అప్పుడు నాకు అన్నీ తెలిసినాయి. నాకు ఇంట్రెస్ట్ లేకుండానే నేను వచ్చిన, కానీ తర్వాత చాలా ఇష్టంగా మారింది నేర్చుకోవడం. కానీ మళ్ళీ హాస్టల్స్కి వెళ్ళిన దానివల్ల రాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు టైం ఉంది, మళ్ళీ వస్తున్నా. కాకపోతే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, బాగుంటుంది. ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది దీనివల్ల, ప్రతిదీ తెలుస్తుంది. ఇంపార్టెన్స్, ట్రెడిషనల్ గురించి అన్నీ అర్థమవుతాయి, పాతకాలం దాని గురించి. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల. సో అంతే, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి, కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అసలు ఎక్కడ నేర్పిస్తారు ఏంటి అని తెలియక చదువు అని కోచింగ్స్ అని చెప్పేసి వీలు పర్లేదు. సో నాకు కూడా లేదు, మా పాపకైనా నేర్పించాలి అని నాకు అప్పుడు నేను ఇన్సూడలా చేశాను. మేడం వాళ్ళకైతే నాకు సెట్ కాదు, బట్ ఎట్లా అయినా మేడం అక్క చెప్పాలి నేర్పించాలని చెప్పి లాస్ట్ ఇయర్ అనుకున్నా మా పాప సెట్ అవ్వలేదు. మళ్ళీ ట్రై చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. అది నాకు అంత అదృష్టం లేదనుకున్నా, మా పాపకు ఉంది. అసలు ఆర్ట్ రావాలంటే బ్లెస్సింగ్స్ ఉండాలి. మేడం నాకు సమ్మర్ క్యాంప్ అది సెర్చ్ చేసి చేయడం వల్ల ఇక్కడ ఆర్యకట్టలు నేర్పిస్తున్నారని తెలిసి డైలీ మొత్తం అసలు ఎక్టిక్ టైం నాకు. అక్కడి నుంచి రావాలి, ఇంటికి వచ్చే వరకు 7:30. మళ్ళీ ఆమెను అక్కడికి బ్రాహ్మణవాడికి తీసుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితులైనా దాన్ని నేర్పించాలి అనుకున్నా. సెట్ అయింది. నేను అదృష్టంగా ఫీల్ అవుతాను.